నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 చూడండి. సో 143లో ఫైండ్ ద మినిమం వాల్యూ. సో ఫైండ్ ద మినిమం వాల్యూ, ఈజీ క్వశ్చన్. సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేరు, ఓకేనా. అలాగే సో y ప్లస్ 1/y హోల్ స్క్వేర్, డైరెక్ట్ ప్రాబ్లం. సో మనకి మినిమం వాల్యూ కావాలంటే ఇది మినిమం తీసుకోవాలి, ఇది కూడా మినిమం తీసుకోవాలి. మరి చెప్పండి దీని యొక్క మినిమం వాల్యూ ఇప్పుడే కదా మనం రాసుకున్నాం. సో 2. మరి దీని యొక్క మినిమం వాల్యూ కూడా ఇప్పుడే కదా రాసుకున్నాం 2. కాబట్టి ఫైనల్గా 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 4 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 8 అవుతుంది. ఓకేనా, క్లియర్. సో ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్లు ఏమన్నారు. సో ఫైండ్ మినిమం వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 1, బి స్క్వేర్ ప్లస్ బి ప్లస్ 1, సి స్క్వేర్ ప్లస్ సి ప్లస్ 1 డివైడెడ్ బై ఏబిసి. ఓకేనా, ఏబిసి. సో ఇది సాల్వ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం తగ్గించడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ కామన్ తీస్తున్నాను. ఫస్ట్ దాంట్లో ఇదిగో ఇందులో నుంచి ఏ కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో ఇంకా ఏ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఏ ఆల్రెడీ కామన్ తీస్తాం కాబట్టి 1 ఉంటుంది. ఆ తర్వాత చివరిలో ఏ కామన్ తీస్తాం కాబట్టి 1/a. రెండో దాంట్లో బి కామన్ తీద్దాం. అప్పుడు బి ప్లస్ 1 ప్లస్ 1/b ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో సి కామన్ తీద్దాం. అప్పుడు సి ప్లస్ 1 ప్లస్ 1/c. ఓకేనా, డినామినేటర్లో డివైడెడ్ బై ఏబిసి. ఏబిసి ఏబిసి క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏం మిగిలిందంటే దీన్ని చూడండి. ఏ ప్లస్ 1/a ప్లస్ 1, ఆ తర్వాత బి ప్లస్ 1/b ప్లస్ 1, ఆ తర్వాత సి ప్లస్ 1/c ప్లస్ 1. మరి ఆల్రెడీ ఏ ప్లస్ 1/a వాల్యూ మినిమం వాల్యూ ఎంత 2a కదా. మరి ఇక్కడ కూడా ఏ ప్లస్ 1/b అది బి ప్లస్ 1/b వాల్యూ మినిమం 2a కదా. ఇది కూడా మినిమం 2a కదా. కాబట్టి 2 ప్లస్ 1 అంటే 3, మళ్ళీ 2 ప్లస్ 1 అంటే 3, మళ్ళీ 2 ప్లస్ 1 అంటే 3, 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్. సో 3 క్యూబ్ వాల్యూ ఎంత 27. ఓకేనా, సో 3 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 27. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్స్ ఇవ్వలేదులేండి, నేను ఎగ్జామ్లో అడిగినవి ఇక్కడ ఆప్షన్స్ మెన్షన్ చేయలేదు. సో 27 తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144 చూడండి. 144లో ఏ ప్లస్ బి వాల్యూ 20 అయితే సో ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ 3 ఇంటూ బి ప్లస్ 5. ఓకేనా. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మీకు థర్డ్ పాయింట్ కింద అన్న మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. ఎక్స్ ప్లస్ వై వాల్యూ క్వశ్చన్లో కనుక మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఇది కాకుండా ఏబి వాల్యూ ఎంత అని అడిగితే ఎలా చేస్తాం అన్నది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఏబి వాల్యూకి మ్యాక్సిమం ఎంత అన్నది చూద్దాం. ఆ తర్వాత ఏ ప్లస్ 3 ఇంటూ బి ప్లస్ 5కి కూడా ఒకసారి చూద్దాం. ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక కే అయితే ఎక్స్వై హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ when x is equals to y. ఎలా అనంటే ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ ఒక నెంబర్ అనుకోండి, వై ఒక నెంబర్ అనుకోండి. సో అర్థమెటిక్ మీన్ అనేది జామెట్రిక్ మీన్కి ఈక్వల్ కానీ గ్రేటర్ కానీ. అర్థమెటిక్ మీన్ అంటే ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత కే కదా, కే బై 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. దాని నుంచి ఎక్స్వై వాల్యూని ఏమని చెప్పొచ్చునంటే ఎక్స్వై వాల్యూ అనేది ఎక్స్ ఇంటూ వై అనేది సో కే స్క్వేర్ బై 2 అంటే కే బై 2 ఇంటూ కే బై 2 అంటే ఎక్స్ వాల్యూ కే బై 2, వై వాల్యూ కే బై 2 అంటే ఆ రెండు ఎలా ఉన్నాయి, ఆ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే ఇట్ హ్యాస్ ద మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా, ఇట్ హ్యాస్ ద మ్యాక్సిమం వాల్యూ అంటే ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20. అప్పుడు మనకి ఏ ఇంటూ బి యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే వెంటనే ఈ రెండింటిని ఈక్వల్ చేసేయాలి. ఏ వాల్యూ ఈ రెండింటిని ఈక్వల్ చేసినప్పుడు ఏ వాల్యూ 10 అవుతుంది, బి వాల్యూ 10 అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ ఎంత 100. ఓకేనా, అలా అని ఇలా ఎక్స్ ప్లస్ వైఏ కాదు, ఇలా కూడా తీసుకోవచ్చు మీరు. ఎలా అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కే అని ఇచ్చి ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అయినప్పుడే ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు సో 15 అని ఇచ్చి సో ఏ ఇంటూ బి ఇంటూ సి యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడిగితే వెంటనే ఈ మూడింటిని ఈక్వల్ చేసేయడమే. ఆ మూడింటిని ఈక్వల్ చేస్తే సో 5 ఇంటూ 5 ఎందుకని సో 3 కలిపి 15 అయితే ఒకటి ఎంత 5 క్యూబ్. సో 5 క్యూబ్ అంటే ఎంత 125. ఓకేనా, ఇలా. సో ఒకసారి ప్రాబ్లం ఎలా అడిగారు, ఏమని అడిగారు అంటే ఏ ప్లస్ అదే ఫైండ్ XYZ maximum value of XYZ is equals to 8. So then find x square plus y square plus z square అని అడిగారు.
సో దీని యొక్క మాక్సిమం వాల్యూ 8 అంట. మాక్సిమం వాల్యూ ఎప్పుడు ఉంటుంది? ఎక్స్ వై జెడ్ ఈక్వల్ అయినప్పుడు. అప్పుడు ఒక్కొక్కటి 2 2 అని తీసుకోవచ్చు. దాని నుంచి 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 ప్లస్ 4 సో 12 అవుతుంది ఆన్సర్. అలా కాబట్టి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్కి ఒక్కసారి ఆన్సర్ చూద్దాం. సో ఇదంతా ఏంటంటే కాన్సెప్ట్. సో ఇప్పుడు అడిగిన ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటన్నది ఒక్కసారి చూడండి. ఓకేనా? ఇప్పుడు అడిగిన ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్లో మనకి వాడింది a+3 వాడారు. అందుకని ఇక్కడ ఏకి +3 యాడ్ చేస్తున్నాను, b+5 వాడారు కాబట్టి బీకి కూడా +5 యాడ్ చేస్తున్నాను. అంటే ఇండైరెక్ట్గా +3 +5 అంటే ఇటువైపున ఎంత యాడ్ చేసినట్టు? 8 యాడ్ చేసినట్టు. అందుకని అటువైపు కూడా 8 యాడ్ చేస్తాను. 20 + 8 అంటే 28. మీకు ఇప్పుడే చెప్పాను అది మాక్సిమం వాల్యూ ఉండాలంటే సో దీని యొక్క వాల్యూ ఈక్వల్గా ఉండాలి. అంటే ఇది 14 అయితే ఇది కూడా ఎంత అయి ఉండాలి? 14 అయి ఉండాలి. కాబట్టి సో మాక్సిమం వాల్యూ ఎంత అనంటే సో a+3 ఇంటూ b+5 యొక్క మాక్సిమం వాల్యూ ఎంత అనంటే సో 14 × 14. సో 14 × 14 14 × 14 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 196. ఓకేనా? 196. ఒకవేళ మీకు ప్రాసెస్ ద్వారా కావాలనుకుంటే ఇదిగోండి అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ ఉంది కదా, అలా చేస్తారు. ఎలా అంటే ఇదిగోండి సో a+3 ఈ రెండు నెంబర్ల యొక్క అర్థమెటిక్ మీన్ ఏంటంటే సో అర్థమెటిక్ మీన్ ఏంటంటే a+3 + b+5 డివైడెడ్ బై 2. అది ఎక్కువ దేనికంటే? జామెట్రిక్ మీన్ కంటే. ఆ జామెట్రిక్ మీన్ ఏంటంటే √a+3 × b+5. ఆల్రెడీ a+b వాల్యూ మనకి ఎంత అని తెలుసు? 20 అని తెలుసు కదా. మరి 20కి ఈ రెండు కలిపితే 28 డివైడెడ్ బై 2 అంటే 14. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు √a+3 × a+5. ఆ స్క్వేర్ రూట్ అవతల పంపించేసి 14 స్క్వేర్ 196 అని రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 చూడండి. 145లో ఏమన్నారు? ఇఫ్ a + b + c + d = 1 then the maximum value of. ఓకేనా? సో ఇప్పుడే మీకు చెప్పాను పాయింట్. సో ఇలా 4 ఇచ్చి మనల్ని ఏమడుగుతున్నారనంటే దీని యొక్క మాక్సిమం వాల్యూ అడుగుతున్నారు. మనల్ని అడుగుతున్న మాక్సిమం వాల్యూ దేని అంటే ఒకసారి చూడండి. సో 1 + a తర్వాత 1 + b తర్వాత 1 + c తర్వాత 1 + d యొక్క మాక్సిమం వాల్యూ. మరి ఇక్కడ లైక్ ఎలా x + y = k అయితే మనకి xy లా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ xకి బదులుగా అంటే 1 + a ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 + a ఉండాలి. కానీ లేదు, అందుకని 1 యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ప్లస్ ఇక్కడ 1 + b ఎందుకంటే ba ఉంది. ఆ తర్వాత మళ్ళీ 1 + c ఆ తర్వాత మళ్ళీ 1 + d అంటే ఓవరాల్గా 1 1 1 4 1లు యాడ్ చేస్తే యువతల వైపు కూడా 4 1లు యాడ్ చేస్తే 1 + 4 అంటే ఓవరాల్గా 5 అవుతుంది. మరి అది ఎప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఉంటుందనంటే ఇవన్నీ ఈక్వల్ అయినప్పుడు. ఓకేనా? ఇవన్నీ ఈక్వల్ అయినప్పుడు ఒక్కొక్కటి కనుక మీరు ఎక్స్ అనుకుంటే మొత్తం 4x వాల్యూ 5 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 5/4. అంటే ఒక్కొక్కటి ఇది 5/4 ఇది 5/4 ఇది 5/4 ఇది 5/4. ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే 5/4 మొత్తం 4 రాస్తే 5/4 ఓకేనా? 5/4 క్లియర్? సో ఒకవేళ మీకు కాన్సెప్ట్ ద్వారా కావాలనుకుంటే ఏం చేస్తారంటే వీటి యొక్క అర్థమెటిక్ మీన్ అంటే 1/1 + a + 1 + b + 1 + c + 1 + d. ఓకేనా? డివైడెడ్ బై మొత్తం 4 నెంబర్లు కాబట్టి డివైడెడ్ బై 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్. మరి ఆ జామెట్రిక్ మీన్ ఏంటి అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ నెంబర్లు. సో స్క్వేర్ రూట్ కాదు 4th రూట్. ఎందుకని 4 నెంబర్స్ కదా. 1 + a × 1 + b × 1 + c × 1 + d. ఆల్రెడీ మీకు a + b + c + d వాల్యూ తెలుసు. ఎంత అంటే అది 1 1 + 1 + 1 + 1 అంటే అదొక 4 + 1 అంటే 5/4. అటువైపు ఉన్న 4 3 2 వస్తే పవర్ 4 అవుతుంది. ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 + a × సో 1 + b × 1 + c × 1 + d. ఓకేనా? సో 5/4 అది కాన్సెప్ట్. బట్ ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా అలా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 చూడండి. x + y + z = 13. ఫైండ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ x - 2 × y + z y + 1 × z - 3. ఓకే, మనకి ఇచ్చిన వాల్యూ అయితే x + y + z వాల్యూ ఇచ్చారు 13 అని. కానీ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూడండి. x - 2 y + 1 z - 3 అంటే అక్కడ x - 2 వాడారు, తర్వాత +y + 1 వాడారు, తర్వాత z - 3 వాడారు. అంటే ఓవరాల్గా ఇటువైపు మనం ఏం చేసామంటే -2 + 1 అంటే -1 -1 - 3 అంటే -4. అంటే అటువైపు -4 యాడ్ చేస్తామంటే ఇటువైపు కూడా -4 యాడ్ చేస్తాం. 13లో నుంచి 4 తీస్తే ఎంత 9.
ఓకేనా. సో ఇది ఎప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఉంటుందంటే ఈ మూడు ఈక్వల్ అయినప్పుడు. మరి ఆ మూడు ఈక్వల్ అవ్వాలనంటే దీన్ని లైక్ కే 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 అనుకుంటే 3k వాల్యూ ఎంత 9, 3k వాల్యూ 9 అయితే k వాల్యూ ఎంత సో 3. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3 × 3 × 3. సో 3 × 3 × 3 3/3. సో దట్ ఈస్ 27. ఓకేనా. మీరు సెకండ్ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేస్తున్నట్టు అలా సాల్వ్ చేయండి, అప్పుడు కూడా అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x⁴ ప్లస్ డివైడెడ్ బై x⁴ ప్లస్ 1. చూడండి క్వశ్చన్లో మనకి x⁴ పైన ఉంది కదా, డినామినేటర్లో కూడా x⁴ కామన్ తీసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ x⁴ మిగులుతుంది ప్లస్ 1 డివైడెడ్ బై x⁴. x⁴ క్యాన్సిల్. 1 డివైడెడ్ బై x⁴ ప్లస్ 1 డివైడెడ్ బై x⁴. చెప్పండి 1 డివైడెడ్ బై సంథింగ్ ఉన్నప్పుడు దీనికి మ్యాక్సిమం వాల్యూ ఉండాలి అని అంటే ఖచ్చితంగా డినామినేటర్ ఏమై ఉండాలి, మినిమం వాల్యూ కదా అయి ఉండాలి. మరి దీని యొక్క మినిమం వాల్యూ ఆల్రెడీ ఇందాక నీకు చెప్పాను కదా, మీకు ఎంత అని చెప్పాను 2 అనే కదా చెప్పాను. కాబట్టి డైరెక్ట్గా ఎంత అని అంటే సో 1/2. ఓకేనా, 1/2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. 148లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మినిమం వాల్యూ అడుగుతున్నారు. a + b + c × 1/a + 1/b + 1/c. ఓకేనా, దీని యొక్క మినిమం వాల్యూ అడుగుతున్నారు. సో మినిమం వాల్యూ అడిగినప్పుడు చూడండి a + b + c × 1/a + 1/b + 1/c. సో ఇక్కడ ఇదొక నెంబర్ అనుకోండి, ఇదొక నెంబర్ అనుకోండి. ఓకేనా, ఇదొకటి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క అర్థమెటిక్ మీన్ ఖచ్చితంగా జామెట్రిక్ మీన్ కంటే ఎక్కువే ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి. అర్థమెటిక్ మీన్ అంటే ఏమవుతుంది, a + b + c ప్లస్ 1/a + 1/b + 1/c డివైడెడ్ బై అక్కడ 2 నెంబర్లు కాబట్టి డివైడెడ్ బై 2. అది ఎక్కువ దేనికంటే, జామెట్రిక్ మీన్ అంటే √a + b + c × 1/a + 1/b + 1/c. ఇప్పుడు a + 1/a b + 1/b c + 1/c. a + 1/a యొక్క మినిమం వాల్యూ ఎంత అని అంటే 2. b + 1/b యొక్క మినిమం వాల్యూ ఎంత అంటే 2. c + 1/c యొక్క మినిమం వాల్యూ ఎంత అంటే 2 డివైడెడ్ బై 2. ఓకేనా, ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సో √a + b + c × సో 1/a + 1/b + 1/c. ఓకేనా, సో దీని నుంచి ఇది ఎంత అంటే 6 డివైడెడ్ బై 2. మరి 6 డివైడెడ్ బై 2 అంటే 3 కదా, ఆ స్క్వేర్ రూట్ వస్తే ఏమవుతుందంటే 3². సో 9 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు a + b + c × 1/a + 1/b + 1/c. ఓకేనా, కాబట్టి ఆన్సర్ని సో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సో 9 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా. మీరు ఇలా కూడా చేసేయచ్చు, డైరెక్ట్గా పుట్ a = b = c = 1. సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు 1 + 1 + 1 ఎంత అంటే 3. అక్కడ 1 + 1 + 1 పెడితే 3. 3 3s are 9. ఓకేనా, క్లియర్. క్వశ్చన్ నెంబర్ 149. ఇఫ్ a, b, c are positive real numbers, find minimum value of a² + 1 × b² + 1 × c² + 1 divided by abc. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూడండి, క్వశ్చన్లో మనకి ఫస్ట్ ఇచ్చినది ఇది. సో ఇందులో మనం ఏం చేద్దామనంటే సో ఫస్ట్ పైన ఏ కామన్ తీద్దాం. ఇందులో ఏ కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, సో ఇందులో ఒక ఏ ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి ఇంకొక ఏ మిగులుతుంది. మరి ఇక్కడ 1 ఉంది, ఏ కామన్ తీసాం కాబట్టి 1/a అంటే a × 1/a మళ్ళీ ఏమవుతుంది సో 1 అవుతుంది. ఆ తర్వాత రెండో దాంట్లో b కామన్ తీయండి, b కామన్ తీస్తే 1 + 1/b. ఆ తర్వాత c కామన్ తీసారనుకోండి, సరే ఇక్కడ b ఓకేనా, c కామన్ తీసారనుకోండి అప్పుడు ఏం మిగులుతుంది అంటే c + 1/c. సో డినామినేటర్లో ఇక్కడ ఏం మిగిలాయంటే ABC క్యాన్సిల్ చేసేయండి. ఫైనల్గా మీకు ఏం మిగులుతుందంటే a + 1/a, తర్వాత b + 1/b, ఆ తర్వాత c + 1/c. మరి చెప్పండి క్వశ్చన్లో మినిమం వాల్యూ అడిగారు కాబట్టి దీని యొక్క మినిమం వాల్యూ ఎంత, దీని యొక్క మినిమం వాల్యూ ఎంత, దీని యొక్క మినిమం వాల్యూ ఎంత. ఆల్రెడీ x + 1/x వాల్యూ మినిమం వాల్యూ ఎంత 2 కాబట్టి ఆన్సర్ అంటే 2³ 8. ఓకేనా, ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 1 పెడితే మీకు ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 చూడండి. సో ఈ 150కి సంబంధించి ఆల్రెడీ మీకు పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను, ఇఫ్ a + b + c = 15 మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏబిసి. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏబిసి. మరి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏబిసి కావాలనంటే
మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏబీసీ కావాలంటే ఏం చేయాలి? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏబీసీ కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయాలి? సి అనుకోవాలి. ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనుకుంటామో సో అప్పుడు వెంటనే ఒక్కొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఎలా? కే లేదా ఎక్స్ 3x వాల్యూ 15 అయితే సో ఎక్స్ వాల్యూ ఎంత అని అంటే 5 అవుతుంది. దాని నుంచి ఏబీసీ కావాలంటే 5 × 5 × 5 సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 125. ఓకేనా? నార్మల్ ప్రొసీజర్ చేద్దామన్నా నార్మల్ ప్రొసీజర్ అయితే ఏం చెప్పాను? అర్థమెటిక్ మీన్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్. 3 నెంబర్లు ఉన్నాయి కదా, 3 నెంబర్ల యొక్క అర్థమెటిక్ మీన్ ఏమవుతుందంటే a + b + c / 3 ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్ అంటే ఏబిసి. a + b + c ఆల్రెడీ 15 ఇచ్చారు కదా, 15/3. ఓకేనా? అటువైపు ఉన్న స్క్వేర్ రూట్ ఇటు వస్తే స్క్వేర్ అవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబిసి. 3తో 3 5 టైమ్స్ అంటే ఏబిసి కంటే సో 5 స్క్వేర్ 25 అంటే 25 కంటే ఈ వాల్యూ ఏబిసి తక్కువ ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి. అందుకని మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే సో 5 స్క్వేర్ కాదు, ఇక్కడ ఇది క్యూబ్ రూట్ చూసుకోండి 3 కదా, 5 క్యూబ్ వస్తుంది. 5 క్యూబ్ అంటే 125. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 151 చూడండి. 151లో ఇఫ్ 2x + 3y = 15 ఫైండ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ x² × y క్యూబ్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ 2x నేను x + x అని రాసుకుంటా, 3yని y + y అని రాసుకుంటా. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు 15 అయితే మనల్ని ఏమడుగుతున్నారు? x × x y × y × y అంటే మీకు లైక్ దీన్ని ABCDE అనుకుంటే వీటి యొక్క సమ్ 15 ఇచ్చి వాటి యొక్క ఏమడిగారు? మ్యాక్సిమం వాల్యూ అడిగారు. వెంటనే ఏం చేయాలి? వాటన్నిటిని ఏమనుకోవాలి? ఈక్వల్ అనుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఈక్వల్ అవుతాయో వీటన్నిటిని ఈక్వల్ అనుకుంటే లైక్ ఎలా అని అంటే కే అన్ని కేలే అనుకుంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 5k ఉన్నాయి కదా, 5k వాల్యూ 15 అయితే k వాల్యూ ఎంత? k వాల్యూ 3 అవుతుంది. మరి మనకి k వాల్యూ ఎప్పుడైతే 3 వచ్చిందో వెంటనే మన ఆన్సర్ 3 × 3 × 3 × 3 × 3 సో 3/5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 3/5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో లేదు మీకు నార్మల్ ప్రొసీజర్ కూడా కావాలంటే ఒకసారి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక నేను ఏమనుకుంటానంటే ఒక్కొక్క నెంబర్ని సో x ఇలా అనుకోండి. ఒక్కొక్క నెంబర్ని అదే ఇక్కడ ఈ విధంగా ఇన్ని నెంబర్లు అనుకుంటాం. మొత్తం ఎన్ని నెంబర్లు? 5 నెంబర్లు ఉన్నాయి. ఆ 5 నెంబర్ల యొక్క అర్థమెటిక్ మీన్ ఏమవుతుందంటే అన్నిటి యొక్క సమ్ము 2x + 3y / మొత్తం 5 నెంబర్లు అనుకున్నాను /5. 2 నెంబర్లు కాదు నేను అనుకున్నవి, x y అలా 5 నెంబర్లు అనుకున్నాను. ఆ 5 నెంబర్ల యొక్క సమ్ ఇది /5. అర్థమెటిక్ మీన్ అనేది ఎక్కువ దేనికంటే జామెట్రిక్ మీన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సో జామెట్రిక్ మీన్ అంటే x1 y1 కాబట్టి x × x x², y × y y3. దాని నుంచి ఈ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చారు? 15 ఇచ్చారు కదా, 15/5 అంటే 3. సో ఇక్కడ మొత్తం 5 నెంబర్లు కాబట్టి ఇక్కడ సో 5th రూట్ పెట్టండి. ఆ 5th రూట్ ని తీసుకొస్తే /5 అవుతుంది. సో దాని నుంచి x² ఆర్ y³ కంటే సో అది 3/5 అనేది దీనికంటే తక్కువైనా ఉండాలి లేదంటే అది 3/5 కంటే ఈ వాల్యూ తక్కువైనా ఉండాలి లేదంటే ఈక్వల్ అయినా ఉండాలి. అందువల్లనే మాక్సిమం వాల్యూని 3/5 కింద చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 152 చూడండి. 152లో కూడా ఇఫ్ a + b = 3 దెన్ ఫైండ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ a² b/4 అంటే దీన్ని ఇండైరెక్ట్గా ఇంకా ఎలా రాయొచ్చు అంటే సో ఇంకా తగ్గించి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి a × b² ఎలా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ a² తర్వాత b² ² సో ఈ స్క్వేరు ఇది క్యాన్సిల్ అయిపోయి ab² మిగిలింది. మరి ఇప్పుడు ab² మిగిలింది కాబట్టి మీరు ఎలా సాల్వ్ చేస్తారన్నది ఒక్కసారి చూడండి. దీన్ని నేను చేస్తానంటే ab² అంటే మొత్తం 3 నెంబర్లు కదా, ab² అంటే a b b. కానీ మీరు ఇక్కడ చూస్తే 2b లేదు. ఇక్కడ ab² a1 b1 అనుకుంటే మనకి ఏముండాలి? a + 2b ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ba ఉంది కాబట్టి నేను ఇక్కడ b/2 అనుకుంటాను. ఓకేనా? అప్పుడు వీటి యొక్క ప్రోడక్ట్ ab² / 4 ఉంది కాబట్టి × 4 చేస్తాను. మనకు కావాల్సింది ఇది కావాలి. ఓకేనా? ఇది కావాలి, దీని యొక్క మాక్సిమం వాల్యూ కావాలి. ఓకేనా? ఒకటి a ఇంకొకటి b/2 ఇంకొకటి b/2 × 4. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే a + b/2 + b/2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 3 అని రాయొచ్చు. ఇప్పుడు ఇది దీని యొక్క వాల్యూ మాక్సిమం ఎప్పుడు ఉంటుందంటే ఈ 3 ఈక్వల్ అయినప్పుడు. ఆ 3 ఈక్వల్ అవ్వాలంటే ఒక్కొక్కటి x అనుకున్నాం అనుకోండి, టోటల్ 3x వాల్యూ 3 అయితే x వాల్యూ ఎంత? 1. ఎప్పుడైతే x వాల్యూ 1 అవుతుందో 1 × సో ఇది 1 × 1 × 4 కాబట్టి సో దాని యొక్క మాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఓకేనా? సో అదే మీరు జామెట్రిక్ మీన్ ఆ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేస్తే ఇదిగోండి సేమ్ కాన్సెప్ట్ ఎలా
ఏం చేస్తున్నానంటే మనకి ఇక్కడ అడిగింది ఏబీ స్క్వేర్ కదా, అందుకని ఆ ఏబీ స్క్వేర్ని మనం ఏ ఇంటూ సో b/2 ఇంటూ b/2 ఇంటూ సో ఇక్కడ 4 కింద మార్చుకున్నాము. అప్పుడు ఇదొక నెంబర్ ఇదొక నెంబర్ ఇదొక నెంబర్ అనుకుంటే వాటి యొక్క సమ్ము a ప్లస్ b/2 ప్లస్ b/2 డివైడెడ్ బై 3 నెంబర్లు కదా ఇంటూ 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఆఫ్ సో a ఇంటూ b/2 ఇంటూ b/2. ఓకేనా, b/2 ఇంటూ b/2. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం ఏంటి ఏమవుతుందంటే a ప్లస్ b, అది ఆల్రెడీ క్వశ్చన్లో 3 ఇచ్చారు, 3/3. సో 3/3 అంటే 1 హోల్ పవర్ ఆ 3ని తీసుకొచ్చండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ab స్క్వేర్ డివైడెడ్ బై 4. ఆ 4ని పంపిస్తే 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ab స్క్వేర్, అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 4. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 153 చూడండి. క్వశ్చన్ నెంబర్ 153లో ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు 1 దెన్ ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ cd ప్లస్ da. ఓకేనా. సో దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ అడిగినప్పుడు ఏం చేస్తారు, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ 1 1 అనుకుందామా, అనుకోలేం కదా. సో మ్యాక్సిమం వాల్యూ కావాలని అడుగుతున్నారు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. సో ఒక్కొక్క వాల్యూ 1 1 అనుకుంటే మనకి రాదు, కానీ ఒకటైతే మనకు తెలుసు ఏమనంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏబిసిడి. ఎప్పుడు అని అంటే సో అది మ్యాక్సిమం ఎప్పుడు ఉంటాయనంటే ఇవి ఈక్వల్ అయినప్పుడు. మరి అవి ఈక్వల్ అంటే నేను ఒక్కొక్కటి ఎక్స్ అనుకుంటాను, అప్పుడు మొత్తం కలిపితే 4x, అది 1కి ఈక్వల్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 1/4. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 1/4 అవుతుందో అంటే ఏ వాల్యూ 1/4, బి వాల్యూ 1/4, సి వాల్యూ 1/4, డి వాల్యూ 1/4. ఇప్పుడు 1/4 ఇంటూ 1/4 తర్వాత ప్లస్ 1/4 ఇంటూ 1/4 ప్లస్ 1/4 ఇంటూ 1/4 ప్లస్ 1/4 ఇంటూ 1/4 అని రాయకుండా డైరెక్ట్గా అన్నీ ఈక్వలే కాబట్టి మొత్తం 4 ఉన్నాయి. ఓకేనా, 1/4 ఇంటూ 1/4. ఆ 4 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 1/4. ఓకేనా, 1/4. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 154 చూడండి. 154లో if 2x plus 3y plus z is equals to 36 the maximum value of x, y, z. క్వశ్చన్లో మనకి ఉన్నవి మాత్రం 2x ప్లస్ 3y ప్లస్ z అవి 36. ఒకవేళ మనం ఎలా అడిగితే 2x ఇంటూ 3y ఇంటూ z యొక్క మ్యాక్సిమం వాల్యూ అడిగితే ఓకేనా, అప్పుడు మనం డైరెక్ట్ ఏం చేయొచ్చు, నువ్వు 2x 3y అలాగే z ఆ 3 ఈక్వల్. ఓకేనా, ఆ 3 ఈక్వల్ కదా, 2x ప్లస్ 3y అదే 2x అలాగే 3y అలాగే z ఆ 3 ఈక్వల్. ఆ 3 దేనికి ఈక్వల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది k అనుకుంటే ఆ 3 ఈక్వలే. సో 3k ఈజ్ ఈక్వల్స్ టు 36. ఓకేనా, దాని నుంచి k వాల్యూ ఎంత అంటే 12. ఆ 3 దేనికి ఈక్వల్ అంటే 12కి ఈక్వల్. 2x 3y అలాగే z ఈక్వల్ దేనికి ఈక్వల్ అంటే 36 కాదు 12కి ఈక్వల్. అప్పుడు దాని నుంచి 2x వాల్యూ 12 అయితే x వాల్యూ 6, 3y వాల్యూ 12 అయితే y వాల్యూ 4 అలాగే z వాల్యూ 12. అయితే మనల్ని ఇది అడగలేదు, మనల్ని అడుగుతుంది ఓన్లీ XYZ. కాబట్టి అదే క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది అడిగితే ఇది క్యాలిక్యులేట్ చేసే వాళ్ళని, x వాల్యూ 6, y వాల్యూ 4 అలాగే z వాల్యూ 12. 6 4 is 24 into 12. సో 24 into 12 అంటే ఆన్సర్ ఏమవుతుంది 288. 24 into 12 అంటే సో 12 square 144 into 2 అంటే 288. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 155 చూడండి. 155లో ఇఫ్ a square plus ac is equals to 12, b square plus bd is equals to 1, c square plus ac is equals to 4, d square plus bd is equals to 6, find the maximum and minimum value of a plus b plus c plus d. మ్యాక్సిమం అడుగుతున్నారు, మినిమం అడుగుతున్నారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ బీడీ ఉంది, ఇక్కడ బీడీ ఉంది. అందుకని ఫస్ట్ ఈ రెండింటిని కలపండి. ఆ రెండింటిని కలిపితే ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఒక ఏసీ అక్కడ ఒక ఏసీ 2ac ప్లస్ అక్కడ ఒక సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 12 + 4. 12 + 4 అంటే ఎంత 16. దాని నుంచి దీన్ని ఎలా రాయొచ్చు అంటే a + c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 అని రాయొచ్చు. అలా ఉంచండి. ఆ తర్వాత బీడీ ఉంది కాబట్టి ఈ రెండు కలపండి. బీ స్క్వేర్ బీడీ కలిపితే 2bd ప్లస్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 + 1 7. ఓకేనా, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది. ఓకేనా, ఆ రెండింటిని కలిపితే సో 6 + 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటే 7. సో దాని నుంచి మనం ఏం చెప్పొచ్చునంటే b ప్లస్ d హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు b + d హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 7 అని రాయొచ్చు. ఫస్ట్ అయితే దీని నుంచి చూడండి.
సో దేని నుంచి అంటే దీని నుంచి ఏ ప్లస్ సి వాల్యూ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఏ ప్లస్ సి వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎంత అంటే 4 అని చెప్పొచ్చు. ఓకేనా. సో అదేవిధంగా సో ఇక్కడ ఇది యాక్చువల్గా ఇది 10 చూసుకోండి, రాంగ్ పడింది. ఇది 10 అయితే ఇది ఎంత అవుతుందంటే సో ఇది 16 అవుతుంది చూసుకోండి. కాబట్టి ఇది 16. ఓకేనా, ఇది 10 రాంగ్ పడింది. ఓకేనా. ఇది కూడా బి ప్లస్ డి వాల్యూ కూడా ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డికి మ్యాక్సిమం కావాలంటే ఇక్కడ మ్యాక్సిమం +4 అక్కడ మ్యాక్సిమం +4 కాబట్టి 8 అవుతుంది. మినిమం కావాలంటే ఇక్కడ మినిమం -4 అక్కడ మినిమం -4 -8 కాబట్టి 8, -8 ఆర్ ద ఆన్సర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 156 చూడండి. సో 156లో ఇఫ్ xy ఈజ్ ఈక్వల్స్ టు 8 ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ 2x + y. ఉల్టాగా అడిగారు. జనరల్గా మనకి ఏమి ఇస్తారు, 2x + y ఇచ్చి xy అడుగుతున్నారు. xy ఆల్రెడీ 8 అన్నారు. ఓకేనా, xy వాల్యూ 8 అన్నారు. అయితే క్వశ్చన్లో దీని యొక్క మినిమం వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, దాని యొక్క మినిమం వాల్యూ కావాలనంటే అక్కడ మనకు అడిగింది 2x + y, అక్కడ మనకు అడిగింది 2x + y. అందుకని ఇక్కడ రెండు వైపులా 2తో మల్టిప్లై చేస్తా. రెండు వైపులా 2తో మల్టిప్లై చేస్తే 2x × y ఈజ్ ఈక్వల్స్ టు 8 2s are 16. ఓకేనా, 8 2s are 16. ఈ రెండు ఈక్వల్ అయ్యి ఉండాలి 2x y. ఓకేనా, మరి 2x y రెండు ఈక్వల్ అవ్వాలి అంటే సో ఈ 16 ఏమని రాయొచ్చు అంటే 4 × 4 అని రాయొచ్చు. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే 4 + 4 8 అని చెప్పేసి ఆన్సర్ తీసుకోవచ్చు. లేదు ఈ కాన్సెప్ట్ మీకు ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూడండి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, 2x అనేది ఒక నెంబర్ అనుకోండి. ఓకేనా, 2x అనేది ఒక నెంబర్ అనుకోండి. అదేవిధంగా y అనేది ఒక నెంబర్ అనుకోండి. ఆ రెండింటి యొక్క అర్థమెటిక్ మీన్ 2x + y / 2 అనేది ఖచ్చితంగా అర్థమెటిక్ మీన్ అనేది ఖచ్చితంగా జామెట్రిక్ మీన్ కంటే సో ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్గా ఉండాలి. కాబట్టి √2x × y. ఇప్పుడు 2x + y వాల్యూ 2x + y వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2x + y is greater than or equals to 2 into √2 into xy వాల్యూ ఎంత 8. కాబట్టి దాన్ని మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 2 8s are 16. మరి 2 × 16 అంటే ఎంత, 2 × 16 అంటే ఎంత, సో సారీ 2 × 8 అంటే 16, √16 అంటే 4. సో 2 4s are ఎంత అంటే 8. కాబట్టి మినిమం వాల్యూ 8 కానీ లేదా 8 కంటే సో ఎక్కువ ఉండాలి. ఓకేనా. సో మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్లో లాస్ట్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ మనం సో పోలినామియల్స్. ఓకేనా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పోలినామియల్స్ మీద ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో ఈ ప్రాబ్లం చూడండి, దీని యొక్క మినిమం వాల్యూ అడిగారు. సో దీని యొక్క మినిమం వాల్యూ అడిగారు. సో మినిమం వాల్యూ కావాలంటే దీన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసేయండి. ఎక్స్ అంటే ప్రతి పదాన్ని ఇదిగోండి x² దాన్ని డివైడెడ్ బై xyzతో డివైడ్ చేసేయచ్చు. ఆ తర్వాత మళ్ళీ x² దాన్ని మళ్ళీ దేంతో డివైడ్ చేయొచ్చు, xyzతో డివైడ్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ y² దాన్ని మళ్ళీ xyzతో డివైడ్ చేయొచ్చు. ఆ తర్వాత y²x మళ్ళీ xyz. ఆ తర్వాత z³ x మళ్ళీ దాన్ని xyzతో. ఆ తర్వాత z³ దాన్ని xyzతో. ఆ తర్వాత -2xyz డివైడెడ్ బై xyz అన్నీ డివైడ్ చేస్తే xyz క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, x² క్యాన్సిల్ అయిపోయి xyz. ఓకేనా, xyz. ఆ తర్వాత నెక్స్ట్ ఏం మిగులుతుంది చూడండి, ఇక్కడ xyz మిగిలింది. ఆ తర్వాత ఇక్కడ xz క్యాన్సిల్ అయిపోయి x/y మిగిలింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సో అక్కడ ఏం మిగులుతుంది అంటే y ఒకటి మిగులుతుంది, కింద ఒక x మిగులుతుంది. ఆ తర్వాత y మిగులుతుంది. ఆ తర్వాత z మిగులుతుంది. ఆ తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ ఏం మిగులుతుంది అంటే x క్యాన్సిల్ అయిపోయి ఇది యాక్చువల్గా z³ కాదు చూసుకోండి, z² రాంగ్ పడింది. z² ఇది కూడా z². సో అప్పుడు అక్కడ ఏం మిగులుతుంది అంటే z/x z/x కాదు z/y మిగులుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏం మిగులుతుంది అంటే z/zy క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి సో ఏం మిగులుతుంది అంటే x మిగులుతుంది. ఓకేనా, x మిగులుతుంది. -2 మిగిలింది. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో మనం x కామన్ తీస్తే 1/x + 1/y. ఓకేనా, 1/x + 1/y. సో దానికి మినిమం వాల్యూ ఎప్పుడు ఉంటుందనంటే దీనికి మినిమం వాల్యూ ఎప్పుడు ఉంటుందనంటే x వాల్యూ y వాల్యూ ఈక్వల్ అవ్వాలి. x వాల్యూ y వాల్యూ ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, అది 1 దగ్గరే కదా దానికి మినిమం వాల్యూ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ x వాల్యూ 1 అవ్వాలి, y వాల్యూ 1 అవ్వాలి, అప్పుడే దీనికి మినిమం వాల్యూ ఉంటుంది.
ఓకేనా. ఎక్స్ వాల్యూ వై వాల్యూ డైరెక్ట్గా జెడ్ వాల్యూ కూడా 1 అని పెట్టండి, మీకు ఆన్సర్ అయిపోద్ది. ఎక్స్ వాల్యూ జెడ్ వాల్యూ 1 అయినప్పుడు మాత్రమే సో దీనికి సంబంధించి మినిమం వాల్యూ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మనకి ఒక్కొక్కటి 1+1+1+1+ మొత్తం ఎన్ని కనిపిస్తున్నాయి, 6 కనిపిస్తున్నాయి. కాబట్టి 6 - 2 సో దట్ ఈస్ 4. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. లేదు మీకు ఇంకా కాన్సెప్ట్ ప్రకారం ఇది కావాలంటే ఇదిగోండి చూడండి, దీని వాల్యూ 6 ఎలా అయిందనంటే అవి మొత్తం 6 నెంబర్లు కదా, ఈ మొత్తం 6 నెంబర్లు కదా. ఆ 6 నెంబర్లో సో 6 నెంబర్ల యొక్క అర్థమెటిక్ మీన్ ఏంటి, x/z ప్లస్ x/z ప్లస్ x/y ప్లస్ అలా మొత్తం అన్ని నెంబర్లు రాయట్లేదు నేను, ఇలా 6 నెంబర్లు ఉన్నాయి. డివైడెడ్ బై 6 ఎందుకని, వాటి యొక్క అర్థమెటిక్ మీన్ ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ 6th రూట్, ఎందుకు 6th రూట్ అని అంటే మొత్తం 6 నెంబర్లు కాబట్టి ఆ 6th రూట్ పెట్టి ఇక్కడ మీరు ఈ నెంబర్లన్నిటిని ప్రొడక్ట్ చేశారనుకోండి, ఇక్కడ అన్ని నెంబర్లని ప్రొడక్ట్ చేసినప్పుడు ఎక్స్ వై అన్ని క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 మిగులుతుంది. 6th రూట్ ఆఫ్ 1 అంటే 1, ఈ 6 నటు పంపిస్తే 6 అయిపోతుంది. సో అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే మినిమం వాల్యూ 6 అవుతుంది. కాబట్టి 6 - 2 అంటే 4 అవుతుంది. ఓకేనా. సో ఈ మినిమం మాక్సిమం వాల్యూస్ ఎగ్జామ్ లెవెల్లో అన్ని మోడల్స్ కవర్ చేస్తాను. ఓకేనా. ఇంకా మినిమం మాక్సిమం వాల్యూస్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ పోలినామియల్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా.